జై గురుదేవ్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? కిందటి పార్ట్ 1 క్లాస్లో మనం 24 హెల్పింగ్ వర్బ్స్ గురించి తెలుసుకున్నాం. ఈ 24 హెల్పింగ్ వర్బ్స్ని 14 బీ ఫార్మ్స్గా 10 ఆక్సిలరీ ఫార్మ్స్గా డివైడ్ చేయడం తెలుసుకున్నాం. ఈ క్లాస్లో ఈ హెల్పింగ్ వర్బ్స్ యొక్క నెగటివ్ ఫార్మ్స్, కన్స్ట్రక్టివ్ ఫార్మ్స్ ఈ రెండు తెలుసుకున్నాం. ఇవి చాలా ఇంపార్టెంట్. నేను బేసిక్స్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వైజ్ చేసుకొస్తున్నాను వీడియోస్ అన్ని కూడా. ఈ పార్ట్స్ అన్ని మీరు చూస్తే ఇంగ్లీష్లో మీకు ఎటువంటి గ్రామర్ అయినా, స్పోకెన్ ఇంగ్లీష్ అయినా మీకు ఈజీగా చేయగలుగుతారు. ఓకే, ఫస్ట్ కింద క్లాస్లో మనం చూసినట్టు హెల్పింగ్ వర్బ్స్లో ఫస్ట్ది డూ. డూకి నెగిటివ్ ఫామ్ ఏంటంటే డు నాట్. నాట్ పెట్టడమేనండి. నెగిటివ్ ఫామ్ అంటే నాట్ పెట్టడమే. ఓకే, డస్కి నెగిటివ్ ఫాము డస్ నాట్. డస్కి నెగిటివ్ ఫాము డస్ నాట్. డిడ్కి నెగిటివ్ ఫామ్ ఏంటంటే డిడ్ నాట్. డిడ్ నాట్. ఓకే, యామ్కి నెగిటివ్ ఫాము యామ్ నాట్. ఈజ్కి నెగిటివ్ ఫాము ఈజ్ నాట్. ఆర్కి నెగిటివ్ ఫాము ఆర్ నాట్. ఈ నెగిటివ్ ఫార్మ్స్ మనకు తెలిసాయి కదా. ఇప్పుడు దీని కన్స్ట్రక్టివ్ ఫామ్ డూకి డు నాట్. కన్స్ట్రక్టివ్ ఫామ్ అంటే ఏం లేదండి, ఈ ఓ తీసేసి చిన్న అపాస్ట్రఫీ పెట్టాలి. ఓకే, డూకి నెగిటివ్ ఫామ్ అంటే నాట్ పెట్టాము. కన్స్ట్రక్టెడ్ ఫామ్ అంటే అపాస్ట్రఫీ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ డూ అపాస్ట్రఫీ పెట్టి డోంట్. డూ డోంట్, డు నాట్ డోంట్. డస్కి కన్స్ట్రక్టెడ్ ఫామ్ ఏంటంటే డజింట్. డజింట్. డిడ్కి కన్స్ట్రక్టెడ్ ఫామ్ ఏంటంటే డిడింట్. డిడ్కి కన్స్ట్రక్టెడ్ ఫామ్ డిడింట్. యామ్కి కన్స్ట్రక్టెడ్ ఫామ్ ఏంటంటే యామింట్. దీన్ని ఎలా చదవాలి? యామింట్ అని చదవాలి. ఆర్కి కన్స్ట్రక్టెడ్ ఫామ్ ఈజ్కి కన్స్ట్రక్టెడ్ ఫామ్ ఏంటంటే ఈజింట్. ఈజింట్ అని చదవాలి. అలాగే ఆర్కి ఆరింట్. దీన్నే ఆంట్ అని కూడా చదువుతాం. ఒక్కసారి చూద్దాం, మళ్ళీ ఒకసారి ఈ 5 చూద్దాం. డూ నెగిటివ్ ఫామ్ డు నాట్. కన్స్ట్రక్టివ్ ఫామ్ డోంట్. డస్ నెగిటివ్ ఫామ్ డస్ నాట్. కన్స్ట్రక్టివ్ ఫామ్ డజింట్. డిడ్ నెగిటివ్ ఫామ్ డిడ్ నాట్. కన్స్ట్రక్టివ్ ఫామ్ డిడింట్. యామ్ negative form am not. Constructed form amint. Next, is negative form is not. Constructed form isn't. Or ki negative form are not. Constructed form aren't. లేదా aren't అని కూడా నేను చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో ఏం చూద్దామంటే నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా మిగిలిన వాటి మీకు చూద్దాం. సరే, ఒకసారి రైట్ చేస్తున్నానండి. సో ఇంకేమున్నాయి? was కి నెగిటివ్ ఫామ్ was not. అలాగే were కి నెగిటివ్ ఫామ్ were not. అలాగే has కి నెగిటివ్ ఫామ్ has not. have కి నెగిటివ్ ఫామ్ have not. అలాగే had కి నెగిటివ్ ఫామ్ had not. ఈ నెగిటివ్ ఫార్మ్స్ మనం చూస్తాం కదా. ఇప్పుడు దీని యొక్క కన్స్ట్రక్టెడ్ ఫార్మ్స్ కూడా చూద్దాము. was ది నెగిటివ్ ఫామ్ was not అనుకున్నాము. కన్స్ట్రక్టెడ్ ఫామ్ ఏంటంటే was int. ఇక్కడైతే నాట్ పెడతామండి, ఇక్కడ అపాస్ట్రఫీ పెడతాము. వర్కి weren't, won't. has కి has not, hasn't. have ki have not. Constructed form haven't. had ki had not. నెగిటివ్ ఫామ్ అయితే కన్స్ట్రక్ట్ ఫామ్ ఏమవుతుంది? hadn't. మళ్ళీ ఇంకొకసారి చూద్దాము. హెల్పింగ్ వర్బ్స్ was not. కన్స్ట్రక్టివ్ ఫామ్ wasn't. were not, won't. has negative form has not. Constructive form hasn't. have not, haven't. had not, hadn't.
ఇప్పుడు మిగతా వాటి కూడా మనం చూద్దాం. ఓకే, నెక్స్ట్ విల్. విల్కి నెగిటివ్ ఫార్మ్ విల్ నాట్. అలాగే వుడ్కి నెగిటివ్ ఫార్మ్ వుడ్ నాట్. అలాగే షెల్కి నెగిటివ్ ఫార్మ్ షెల్ నాట్. అలాగే షుడ్కి నెగిటివ్ ఫార్మ్ షుడ్ నాట్. అలాగే క్యాన్కి నెగిటివ్ ఫార్మ్ కెనాట్. అలాగే కుడ్కి నెగిటివ్ ఫార్మ్ కుడ్ నాట్. కన్స్ట్రక్టర్ ఫార్మ్ చూస్తే విల్ నెగిటివ్ ఫార్మ్ విల్ నాట్ అయితే కన్స్ట్రక్టర్ ఫార్మ్ ఏమవుతుందంటే విల్లింట్ అని అంటాం. కానీ దీన్ని చదివేటప్పుడు ఎలా చదువుతామని ఇలా రాయకుండా దీన్ని ఓంట్ అని చూస్తాం. ఇదొక్కటి స్పెషల్. దీన్ని ఓంట్ అని రాస్తాము. ఓంట్. అలాగే వుడ్ నాట్ని వుంట్ అని చూద్దాము. షెల్ నాట్ని షుంట్ ఆర్ షుంట్ అని చూద్దాము. షుడింట్ని షుడ్ నాట్ లేదా షుంట్. కెనాట్ని కాంట్. అలాగే కుడింట్ని కుంట్ అని చెప్తాం. ఈ విధంగా 24 హెల్పింగ్ వర్బ్స్. అలా ఇంకొక 2 ఉన్నాయి, అవి కూడా చూద్దామండి. ఇంకా ఇందులో 24 ఏంటంటే మే నాట్, మెయింట్ ఇలా చూసుకుంటామండి. ఇది కాకుండా కొన్ని కన్స్ట్రక్షన్ ఫార్మ్స్ని మనం ఈ విధంగా కూడా చూసుకోవచ్చు. ఇవి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ ప్లస్ అపాస్ట్రఫీ ఉందంటే వెయ్యి ఉంటే దాని అర్థం ఏంటంటే ఐ హ్యావ్ అని మనం అర్థం చేసుకోవాలి. ఐ ప్లస్ డి అని ఉందంటే ఐ వుడ్ లేదా ఐ షుడ్, ఐ కుడ్ ఇలా అర్థం చేసుకోవాలి. అలాగే ఈ విధంగా కొన్ని మనం షార్ట్ కట్ ఫార్మ్స్ని నెగిటివ్తో పాటు పాజిటివ్ షార్ట్ కట్ ఫార్మ్స్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ హీ అపాస్ట్రఫీ ఎస్ ఉందనుకోండి, దీని అర్థం ఏంటంటే హీ ఈజ్ అని అర్థం చేసుకోవాలి మనం. ఓకే, ఇలా ఈ పాజిటివ్ నెగిటివ్ ఫార్మ్స్ ఉంటాయి. పాజిటివ్ కూడా షార్ట్ కట్ ఫార్మ్స్ ఉంటాయి, కన్స్ట్రక్టివ్ ఫార్మ్స్ ఉంటాయి. నెగిటివ్ కూడా కన్స్ట్రక్టివ్ ఫార్మ్స్ మనకి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం ఏం నేర్చుకుందాం అంటే పార్ట్ 3లో ఈ 24 హెల్పింగ్ వర్బ్స్ని సింగులర్ ప్లూరల్గా ఎలా డివైడ్ చేస్తాము, అలాగే టెన్సెస్ వైజ్గా వీటిని ఎలా డివైడ్ చేస్తాము అనేది పార్ట్ 3లో నేర్చుకుంటాము. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి వెళ్తాం.